మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు గడిచినటువంటి దినాలన్నిట్లో కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు మరలా తిరిగి సజీవు లెక్కలో నీవు నేను ఆయన స్తుతించుటకు, ఆయన నామను మహింపరచుటకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి సమస్త ఘనత మహిమలో ఆయనకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు ఇంతవరకు నడిపించాడు. ముందున్నటువంటి సమయంలో కొద్ది మాటలు, దేవుని యొక్క మాటలు వినేటువంటి సమయం. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. ఆయన వాక్యము మనల్ని బలపరిచేది. ఆయన వాక్యము మన పాదములకు దీపము వంటిదయ్యింది. కనుక వాక్యము లేకుండా మనం ఏది కూడా చేయలేం. మనం ఇక్కడ కూర్చొని ఆయన స్తుతించడానికి ఆయన వాక్యమే కారణం. ఈ వాక్యమే ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించగలుగుతుంది. ఈ వాక్యమే ప్రతి ఒక్కరిని మార్చగలుగుతుంది. ఈ వాక్యము మాత్రమే మనుషులను సరిచేయగలుగుతుంది. మనుషుల మాటలు అవి మనకి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, కానీ దేవుని మాటలు మనకు ఆశీర్వాదకరం. కనుక ఇటు శ్రేష్టమైనటువంటి వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైండెను. కనుక దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడబోతున్నటువంటి కొన్ని మాటలు 139వ కీర్తన 139వ కీర్తన 19, 20, 21 వచనాలు చదువుకుందాం. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువుగా భావించుకొనుచున్నాను. చాలండి. ఈ కీర్తన రాసిన వ్యక్తి దావీదు. రాజు అయినటువంటి దావీదు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన రాయడంలో గల ఉద్దేశము, ఇప్పుడు మనం చదివినటువంటి మాటను, ఈ కీర్తన అంతటికి మూల కారణం ఎందుకు ఈ కీర్తన రాశాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ కీర్తనలో దేవుని గొప్పతనాన్ని తెలియపరిచాడు. ఈ కీర్తనలో తాను ఏమై ఉన్నాడో తెలియపరిచాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలియపరిచాడు. ఈ కీర్తన రాసిన దావీదు ఏమై ఉన్నాడో తెలియపరిచాడు. దేవుడు ఏం చేయగలడో రాయించి పెట్టాడు. అంత మాత్రమే కాదు, అసలు ఈ కీర్తన రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు చదివిన మాటను మనం చూసినప్పుడు, దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నిన్ను గురించి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును పుట్టి ప్రమాణము చేయుదురు. చాలండి. ఎలా ఉన్నారు దావీదు చుట్టూ ఉన్న మనుషులనంటే, దేవుణ్ణి ఎరిగిన వారుగా కనబడుతున్నారంట, కానీ దేవుణ్ణే మోసపుచ్చుతున్నారంట. దేవునితో మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నారు, కానీ హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడుతున్నారు. భక్తి పరులు అనుకుంటున్నటువంటి మనుషులే దావీదు ఎరిగినప్పుడు, వారిని గమనించినప్పుడు వారు భక్తిహీనుల కంటే ఘోరంగా కనపడుతున్నారు. వారు దేవుణ్ణే మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణే నమ్మక ద్రోహం చేయడానికి వారు పూనుకుంటూ ఉన్నారు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా కనబడుతున్నారు. హృదయంలోనేమో ఆయన మీద భక్తిని చూపించలేకపోతూ ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు, లోపలేమో దేవుని శక్తిని ఏమాత్రం కలిగి లేరట. అలాంటి మనుషుల మధ్యలో దావీదు ఉన్నాడు. దావీదు అంటున్న మాట ఏమిటంటే, నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి.
ఎవరు ఎలాగున్నారు? వీళ్ళు నరహంతకులుగా ఉన్నారట. మనిషి బ్రతికుండగానే చంపరు, కానీ చంపేంత పని చేస్తారు. మనిషిని చంపడానికి వారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో, ఎన్ని విధాలుగా భయపెట్టాలో, ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో ఆ విధంగా దావీదుతో ప్రవర్తించిన తీరుని దావీదు అక్కడ చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఒక కుమారుడు తండ్రి చంపడానికి పూనుకుంటే అది ఎంత ఘోరం! అది దావీదు చేతుల్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదొక ఎవరు పంపించింది ఆయన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవడి అని చెప్తున్నటువంటి దావీదును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తన కుమారుడైనటువంటి అబ్షలోమే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! ఒక చిన్న రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం తండ్రి మీద తిరగబడి తండ్రిని చంపడానికి పూనుకుంటే తండ్రి యోధారణలోకి పడిపోయినటువంటి సంఘటన దావీదు జీవితంలో మనం చూస్తాం. అలాంటి బాధ హృదయంలో పెట్టుకున్నటువంటిది దావీదు మాట్లాడుతున్న మాట. నరహంతకులారా అని పిలుస్తున్నాడు. గొల్యాతును చంపడానికి వెళ్ళినటువంటి దావీదు సౌలు పక్షాన నిలవబడి సౌలుకే గొప్పతనాన్ని తీసుకురావడానికి దావీదు ప్రయత్నం చేస్తే సౌలు నా వల్ల కాదనుకొని 4 అడుగులు వెనక్కేసి చూస్తూ ఉన్నాడు తప్ప గొల్యాతును ఎదుర్కోవడానికి అతడు ధైర్యం చాలలేదు. మనుషులందరూ ఉన్నారు కానీ వారి హృదయంలో ధైర్యం లేదు. చిన్నవాడు, బాలుడని పిలువబడుతున్నాడు దావీదే ధైర్యం తెచ్చుకొని సౌలు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. సౌలా, నాకు అవకాశం ఇవ్వు, నేను చంపుతాను రాజా అని చెప్పానంటే, నువ్వు చిన్నవాడు కాస్త కుదురుగుండనంటే, కాదు నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను పోరాడగలను, నేను అతని తల తెగనరుగుతానని చెప్పినటువంటి ఆ మాటను చూసి సౌలు ఇచ్చిన అవకాశమును బట్టి దావీదు గొల్యాతుతో పోట్లాడినప్పుడు ఒక్క రాయితోటి గొల్యాతును పడగొట్టినప్పుడు దావీదు చెప్పిన మాట ప్రకారంగా పడిపోయినటువంటి గొల్యాతు యొక్క మెడను తెగనరికి ఆ తలను పట్టుకొని వస్తూ ఉంటే స్త్రీలు పాట పాడుతున్నారు. దావీదుకి 10,000 కొలది స్తోత్రాలు, సౌలుకి 1,000 కొలది స్తోత్రాలు. సౌలు అన్ని సంవత్సరాలు రాజ్యాధికారం చేస్తూ ఉన్నప్పటికీ సౌలునేమో 1,000 కొలది స్తోత్రాలు అన్నారు. ఇక ఒక్క కార్యము చేసినప్పుడు దావీదునేమో 10,000 కొలది స్తోత్రాలను గణపరుస్తూ ఉన్నప్పుడు చిన్నవాడు గణపరచబడుతున్నాడని దావీదు హృదయంలో విషపు చూపును దావీదు మీద నిలిపినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఈటను తీసుకుని విసిరితే తప్పించుకుని పారిపోయిన వ్యక్తి దావీదు. ఇలాంటి సంఘటనలన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు ఏం తప్పు చేస్తే దావీదు అలాంటి క్రూరమైనటువంటి మరణానికి దగ్గరగా జీవిస్తున్నాడు అని దావీదు ఆలోచన చేస్తున్నాడు. మాటలు ఏమిటంటే, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, నేను మేలు చేసిన నా చేతిలో కీడుగా మారుతా ఉంది, దేవుడు మిమ్మల్ని క్షమించడు అని అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారి దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు. వారి ఆలోచనలు ఎలాగున్నాయట? దురాలోచనలు ఉన్నాయి. నిన్ను గురించి పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు, నీ నామాన్ని కీర్తిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ హృదయంలో ఏమున్నాయంట? దురాలోచనలు ఉన్నాయట. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి, ఇదిగో చర్చిలో ఉన్నప్పుడు ఒకటి, చర్చి బయటికి వెళ్ళినప్పుడు ఒకటి, ఇదిగో దేవుడితో గడుపుతున్నప్పుడు ఒకటి, దేవునితో గడపనప్పుడు మరొకలాగా వారి జీవితాలు దావీదు గమనిస్తూ వారు దురాలోచనలు పెట్టుకున్నారు. వారి మనసులో నిన్నే మోసపుచ్చుతూ ఉన్నారు.
అని మాట్లాడుతున్నాడు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ఏం చేస్తున్నారు? ఆయన నామాన్ని బట్టి ప్రమాణం చేస్తున్నారట. ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేయడం ఆయన నామాన్ని బట్టే. ఇగో దేవుడితో నాకు తెలీదు అని అంటారు. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళ మధ్యలో? ఇప్పుడు ఈ మాట నిన్న వ్యక్తి ఏమో అబద్ధం ఆడుతున్నాడు, మోసపుచ్చుతున్నాడు. హృదయంలో దురాలోచనలు ఉన్నాయి, హృదయంలో చెడు తలంపులు ఉన్నాయి, హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని హృదయంలో పెట్టుకుని దేవుడితో నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ పక్షాన సాక్ష్యం ఎవరు? చెప్తున్న దొంగ మాటకి దేవుణ్ణి మధ్యలో పెట్టి ఏమంటారు? దేవుడు తోడు అని చెప్పనంటే ఆయన మీదే ప్రమాణం చేస్తారు. లోపలేమో దురాలోచనలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఆయన్నే మోసపుచ్చడానికి ఆయన మీదే ప్రమాణం చేస్తున్నారంట. ఎవరితో పెట్టుకుంటున్నారు? దేవునితో పెట్టుకుంటున్నారు. మనుషులతో పెట్టుకుంటే బ్రతికి బట్ట కట్టచ్చేమో, తప్పించుకొని వెళ్ళొచ్చేమో. మరి దేవునితో పెట్టుకుంటే తప్పించుకోగలుగుతామా? అన్నీ ఎరిగినటువంటి దావీదు ఇగో ఇలాంటి మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నటువంటి దావీదు వారికి తెలియనటువంటి ఒక ఆలోచనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వారు దురాలోచనలతోటి ఆయన మోసపుచ్చుతూ ఆయన మీదే ప్రమాణం చేస్తున్నటువంటి వ్యక్తులను గురించి జాగ్రత్త, ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసా అని అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది నాకు అందని కార్యమండి. ఏం తెలుసుకున్నాడు? తెలియనటువంటి మనుషుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు వివరిస్తా ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క కార్యాలను ఎరగినటువంటి మనుషులు వారి ప్రవర్తన విషయంలో వారికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దావీదు దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనలతో నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయదు. వారికి ఏం తెలియదో తెలుసా? దేవుని మోసపుచ్చుతున్నాం కదా కాబట్టి ఆయనకి తెలియదు అని అనుకున్నాను. ఎందుకు తెలియదు? ఆయన సమస్తాన్ని చూసే దేవుడు కదా. ఇప్పుడు దావీదు వివరిస్తున్నాడు, దావీదు తెలియపరుస్తున్నాడు. మీకు తెలియక అలా చేస్తున్నారేమో, తెలియక అలా జీవిస్తూ ఉన్నారేమో. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నీ ముందు నీ వెనకాల చూడగలిగినటువంటి వాడు. ఆయన సమస్తాన్ని చూడగలిగినటువంటి వాడు. నేను కూర్చున్నట ఆయనకి తెలుసు, నేను లేచుట ఆయనకి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును నీవు గ్రహించుచున్నావు. అంత మాత్రమే కాదు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా, అది తెలుసుకోవాలండి మనిషి. అది తెలుసుకోకుండా దేవుణ్ణి మోసపుచ్చాలనుకుంటే అది మన భ్రమ, మన అవివేకము. దేవునికి తెలియదు అనుకోవడం మన అవివేకం. దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు ఆయన. ఇదిగో చెట్టు మీద ఉన్న జక్కని చూశాడు ఆయన. ఏమంటాడు? జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసింది. జక్కికే ఆయన సక్రంగా కనపడలా. పైకెక్కి చూస్తున్నాడు, చెట్ల చాటున కొమ్మల చాటున దాక్కున్నాడు. అక్కడికి వచ్చాడో లేదో వెంటనే జక్కని గమనించి జక్కయ్య హృదయంతరంగాన్ని పరిశోధించాడు ఆయన. ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాడో జక్కకి అర్థమైపోయింది, ఇక నన్ను ఎరిగినవాడు నా ఇంట్లోకి వచ్చాడు, ఇక నేను మరుగు చేయటం నా వల్ల కాదనుకుని తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టేశాడట. కీర్తనకారుడైన దావీదు అంటాడు,
ఇదిగో నా చర్యలన్నిటిని ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. నేను ఏం పని చేస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎలా ఉన్నాను, సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన అని తెలుసుకొని దావీదు తన యొక్క మాటల చేత దేవుని గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను తెలుసుకొని ఉండాల్సింది, ఇదిగో మోసపుచ్చడానికి మనుషులు మోసపోవచ్చేమో కానీ దేవుడు మోసపోడు. కనుక భక్తుడు ఎరిగినటువంటి ఆలోచన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కలిగిన వారమై ఉండాలి. భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, దేవా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, నా మీద ఉంచి ఉన్నావు నీ చెయ్యి. అది మనం తెలుసుకోవడంలా ఆయన మన పక్కనే ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎరిగి ఉండటం లేదు. ఆయన మనతో ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించడం లేదు. దేనికి స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మాట్లాడుతున్నాడు. 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఆయనకు అన్నీ తెలుసని చెప్పని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. మరి అన్నీ తెలిసిన ఆయన మనం మోసపుచ్చగలుగుతామా? మరి లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి ప్రమాణం చేస్తే ఆయనకి తెలియకుండా ఉంటుందా? కాబట్టి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయనకు అన్నీ తెలుసు. రెండవది 7వ వచనం నుండి భక్తుడు మాట్లాడతాడు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దును, నీ సన్నిధికి నేను ఎక్కడి నుండి పారిపోవద్దును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అమ్మా, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా. అప్పుడప్పుడు దావీదు అనుకుంటాడు, ఆయనకి తెలియకుండా పారిపోదామని అనుకున్న ప్రతిసారి, లేదా అక్కడున్నటువంటి నరహంతకులు దావీదుని కష్టపెట్టేవారు, బాధ పెట్టేవారు, కృంగిన సమయంలో దావీదును ఇంకా కృంగదీయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు గ్రహించాల్సినటువంటి ఆలోచన ఏమిటనంటే, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడ ఉండేవాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పనని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి స్వభావమును జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఆత్మనద్దుల నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును. నేను ఆకాశంలోకి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళం ముందు పండుకొని అక్కడ కూడా నీవే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడ దాక్కోవడానికి, ఎక్కడ తలదాచుకోవడానికి వెళ్ళినా, యోధారణ్యంలో ఉన్నా ఆయన దావీదుని దేవుడు చూస్తున్నాడు. ఇక సింహాసనం మీద కూర్చున్న దావీదుని దేవుడు చూస్తున్నాడు. ఇక అరణ్యములో గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు చూస్తున్నాడు. ఇక గొర్రెలు కాసే దావీదుని చూచే కదా తన అన్నదమ్ములందరినీ కాదనుకొని దావీదుని ఎన్నుకున్న దేవుడు సమూయేలు ప్రవక్త చేత అభిషేకించాడు. ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని చూసినటువంటి దేవుడే సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదుని కూడా చూడలేడా? ఎందుకు చూడలేడు? ఆయన సమస్తాన్ని చూచేవాడు, స్థితిగతులను మార్చేవాడు ఆయన, పరిస్థితులను మార్చేవాడు ఆయన సమస్తమును చూచే దేవుడు ఆయన. భక్తుడైనటువంటి ఏలియా దేవుని యొక్క మాటను బట్టి, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా సారేపతు అనే గ్రామానికి నువ్వు వెళ్ళు, అక్కడ ఒక
ఆ విధవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషిస్తుంది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, ఏలియాకి చెప్పాడు. ఏలియా దేవుడు చెప్పినట్టుగానే ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళే దారిలోనే ఆమె కనపడింది. కనపడిన ఆమెతోటి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె ఆయనకు ఆహారాన్ని పెట్టింది. ఇప్పుడు ఎవరు చెప్తే వెళ్ళాడు? దేవుడు చెప్తే ఏలియా వెళ్ళాడు. దేవుడు మాట నిరర్థకపరిచాడా? ఇక నువ్వు చెప్పావు కానీ అక్కడ ఏమీ లేదని చెప్పానని అంటానికి అవకాశం ఉందా? ఎవరి పేరు చెప్పాడో, ఏ మనిషిని జ్ఞాపకం చేశాడో ఆ మనిషి అక్కడ ఉండనే ఉంది. సమస్తాన్ని ఆయన చూసే దేవుడు ఆయన. కాబట్టి భక్తుడు ఎరిగిన సత్యం ఏంటంటే, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల. ఏమంటాడు? అంధకారము నన్ను మరుగు చేయును అంటే ఏంటి? చీకటి నన్ను మరుగు చేస్తుంది, చీకటిలో నేను కనబడకుండా ఉన్నాను అని ఒకవేళ అది మనుషులకు, ఇక పలానా చోట దావీదు దాక్కుని ఉన్నాడని మనుషులకు కనబడకపోవచ్చేమో. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, అంధకారం నన్ను మరుగు చేసింది కదా, చీకట్లో నేను ఉన్నాను కాబట్టి నేను మనుషులు ఎవరికి కనబడటం లేదు అని నేను అనుకున్నా. కానీ ఆయనకి ఎలాగుందంట? నాకు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. ఎలా ఉందండి? చీకటి మనకి, ఆయనకి ఎలాగుందంట? ఆయనకి చీకటిగా లేదట. మరి ఎలాగుంది? రాత్రి పగటి వలె. అదండి ఎలాగుందంట? రాత్రి కూడా ఆయనకి పగటి వలె కనపడుతుందట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకేం చేయగలుగుతాం? ఆయన నుండి ఎలా తప్పించుకోగలుగుతాం? ఆయన నుండి ఎలా పారిపోగలుగుతాం? నీ ముందు ఆయన చూస్తున్నాడు, నీ వెనకాల ఆయన చూస్తున్నాడు. నువ్వు పడుకునేది చూస్తున్నాడు, నువ్వు లేచేది చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు పారిపోయేది చూస్తున్నాడు. ఇదిగో ఆకాశంకి ఎక్కిపోదాం అనుకుని అక్కడ చూస్తున్నాడు. ఇదిగో భూదిగంతంలోకి వెళ్దామని అక్కడ ఆయన చూస్తున్నాడు. ఎక్కడి నుంచి పారిపోగలం? మన వల్ల కాని పని, మన వల్ల అయ్యే పని కాదు. దేవుని గొప్పతనాన్ని గ్రహిస్తున్నటువంటి దావీదు అంటాడు, నీకు అన్నీ తెలుసయ్యా, అంత మాత్రమే కాదు, నీ ఆత్మయుద్ధ నుండి కూడా నేను పారిపోవడం నా వలన అయ్యే పని కాదు. నీకు సమస్తం ఎరిగిన వాడు. ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నేను ఎవరో నీకు పూర్తిగా తెలుసు. చదువుదాం మాట 13వ వచనంలో. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చాలండి. ఏమంటాడు? ముందు వెనక కాదు, ఇక పైన కింద కాదు, సముద్ర దిగంతములో కూడా కాదు, ఇవన్నీ కాదు. కానీ అసలు నన్ను నిర్మించిన వాడు నీవే కదా. నీ వద్ద నుండి నేను ఇంకెక్కడికి పారిపోగలను? నా అంతరంద్రియాలే నీకు తెలుసు. నా గుండె, నా హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి అవయవ భాగాన్ని నువ్వు ఎరిగిన వాడు. నన్ను నిర్మించిన వాడువే నీవు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవు. ఇక నీ ముందు నేను కుప్పిగంతులు వేస్తే కుదురుతుందా? కాదు కదా. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు, నా అంతరంద్రములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయం కలుగుతుంది నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. దేవుని యొక్క కన్ను దృష్టిలో నీవు నేను పరిగణించబడతా ఉన్నావు. నీవు నేను ఉన్నాం. ఆయన కన్ను దృష్టిలో ఉన్నాం. ఆయన కన్ను దృష్టిలో లేని వారమని మనం అనుకుంటున్నాం. ఆయన మనం చూడట్లేదని మనం అనుకుంటా ఉన్నాం. అని అనుకుని కదా దావీదు జీవితంలో ఎదురైన మనుషుల యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేస్తున్నాడు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనలతో నిన్ను గురించి పలుకుతురు, మోసపుచ్చటకై నీ నామమును బట్టి. వారు అనుకుంటున్నారు అట్లా దేవుణ్ణి మోసం చేద్దాం. పాస్టర్ గారు వందనాలు అని చెప్పాను నా ముందంటే నేనేమనుకున్నాను, అమ్మా వందనాలమ్మా. పక్క పోయిన తర్వాత మీరు అనుకోరులే, మీరు మంచోళ్ళు,
కానీ దేవుని ఎదుట కొందరు ఎలా ఉన్నారంట, భక్తి చేస్తున్నట్టు కనపడుతున్నారు, దేవునికి అన్నిటికీ సమ్మతించినట్టే, అయ్యా నీ మాటకు మేము తలొగ్గుతున్నాం అని చెప్పి అన్నట్టుగా వారు ఉంటారు. కానీ దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అనుసరించి మాత్రం నడవకపోతే మోసపుచ్చటం కాదా? మందిరంలోకి వస్తున్నాం, మందిరం బయట కార్యక్రమాలకు తగినట్టుగా మన జీవితాలు ఉంటే, మందిరం బయట ఉన్న ఆలోచనలు తగినట్టుగా మన జీవితం ఉంటే, మనం మందిరంలోకి వచ్చి దేవనామాన్ని స్తుతిస్తూ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని మోసపుచ్చుతున్నాం. మరి ఆయన ఎలాంటి వాడని దావీదు చెప్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసంట, ముందు వెనక సమస్తాన్ని తెలిసినవాడు. నువ్వు ఎక్కడికి పారిపోదాం అనుకున్నా ఆయనకు అన్నీ తెలుసు. మనుషుల యొద్ద నుండి మనం పారిపోవచ్చేమో, దేవుని యొద్ద నుండి మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం? మన వల్ల కాని పని అండి. ఎక్కడికి వెళ్ళినా ఆయనే కదా. దేశాలు మారు, సముద్ర అంతరంగంలోకి వెళ్ళు, కిందకి వెళ్ళు, లేకపోతే పైకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఎవరున్నారంట? ఆయనే కదా సమస్తానికి సృష్టికర్త. ఆయన నుండి మనం తప్పించుకోవడం మన వల్ల కాని పని. ఎందుకనంటే నీ అవయవ భాగాలను నిర్మించిన వాడు ఆయన, తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఆయన. కొందరు అనుకుంటున్నారు మోసపుచ్చుతున్నారట. ప్రమాణము చేసి ఏమంటారు, వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు. నిన్ను గూర్చే నీ ముందు ఒకటి మాట్లాడుతున్నారు, నీ వెనకాల ఒకటి మాట్లాడుతున్నారు, మందిరంలో ఒకటి మాట్లాడుతున్నారు, మందిరం బయట ఒకటి మాట్లాడుతున్నారు, లోపల ఒకటి పెట్టుకున్నారు, పైకి భక్తి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మోసపుచ్చుతున్నారు? దేవుని మోసపుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఈ మోసం అని తెలియదా అని అంటే కీర్తనకారుడు అంటాడు, నీకు అన్నీ తెలుసయ్యా అని అంటున్నాడు. ఇదే కదా ఈ 139వ కీర్తనలో భక్తుని యొక్క మాటలు, తన యొక్క వివరణ అంత జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఏమేం తెలుసు అంట? ఇదిగో నువ్వు కూర్చుండటం లేచుట తెలుసు, అంత మాత్రమే కాదు, ఇదిగో నేను ఆకాశమునికి ఎక్కినను అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనిను అక్కడ కూడా నీవే ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఇదిగో నా అంతరేంద్రములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే కదా. ఎక్కడ చూసినా ఆయనకి సరెండర్ అవ్వడం తప్ప, ఆయనకి లోబడ్డం తప్ప, ఆయనకి మించి చేయగలిగింది ఏం కూడా లేదు. నీ చేతిలో నా చేతిలో ఆయన కనబడకుండా మరుగు చేయగలిగింది ఏది కూడా లేదు. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్న మాట మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. క్రింద మాట్లాడతాడు 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొని ఉన్నము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున అది కోరుకోవాలి మనిషి, దాన్ని కోరుకోవాలి. ఏది కోరుకోవాలి? చివరి మాట్లాడినాడే ఏమంటాడు? నిత్య మార్గమున. ఈ నిత్య మార్గంలోకి మనుషులు రావడం లేదు, తాత్కాలికమైనటువంటి మార్గాల్లోకి వెళ్తా ఉన్నారు. ఆ మార్గాలు దేవునికి తెలియవనుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవితాలను గడుపుతూ ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, ఇక నీ ఇష్టం నా ఇష్టం కాదు, ఇక పైవాని యొక్క ఇష్ట ప్రకారముగా నీవు నేను జీవించాలి. ఆ విధంగా జీవించగలిగినప్పుడు తప్పక నిత్య మార్గంలోకి మనం నడిపించబడతాం. ఎందుకనంటే నిన్ను నిర్మించిన వాడు ఆయన, నీ గురించి సమస్తాన్ని తెలుసుకున్నవాడు ఆయన, నువ్వు ఎటు వెళ్ళినా కూడా అక్కడ ఉండగలిగిన వాడు ఆయనే. కాబట్టి దేవా నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము. ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ పశ్చాత్తాపము సరైనటువంటి మార్గానికి నడిపిస్తుంది. లేదు నేను పట్టుకున్న కాళ్ళకు కుందేలకు 3 కాళ్ళనంటే కుదురుతుందా? కుదరదు. అది వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు నేను మనమందరం కూడా దేవునికి ఇష్టమై ఉండాలి, ఆయన మహిమపరిచే వారమై ఉండాలి, ఆయనకి నచ్చిన వారమై ఉండాలి, ఆయన ఇష్టానికి తగినటువంటి విధంగా నడుచుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. మన ఇష్టాలు నెరవేర్చుకొని
పిల్లి పాలు తాగుతా, నన్ను ఎవ్వరు చూడటం లేదని చెప్పి అనుకుంటే కుదురుతుందా? అందుకే భక్తుడు అంటాడు, నా ముందు నా వెనకాల నీకు తెలుసయ్యా, నీకు చీకటి కూడా నీకు వెలుగుగా కనపడుతుంది, ఇక నేను ఎక్కడికి పోగలను? ఈ గోలంతా ఎందుకు? కానీ నా అంతరంధ్రాలు నిర్మించింది నువ్వే కదా, అసలు తల్లి గర్భంలోనే నన్ను పిండంగా రూపింపజేసింది నువ్వే కదా, ఇంక ఎక్కడికి పోతాను నేను? ఎక్కడికి పోను. ఇవన్నీ ఎందుకు? కానీ నా తప్పు ఏదన్నా ఉంటే సరిచెయ్యి, క్రమపరచు, నిత్య మార్గంలోకి నన్ను నడిపించు. ఇది 139వ కీర్తన యొక్క ముగింపు. చివరికి సరిచేయబడేటువంటి హృదయంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చినటువంటి దావీదు నిత్య మార్గాన్ని కోరుకున్నాడంట. తాత్కాలికమైనటువంటి మార్గాల వైపు దావీదు ప్రయాణించాడు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఇదిగో నిత్య మార్గము, ఎల్లప్పుడూ ఆయన ఏమంటాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాయి. ఆయన మార్గంలో మనం నడవగలిగితే ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ మార్గం పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టాన్ని నాకు తెలియపరచు, నీ ఇష్టం ప్రకారంగా నన్ను నడిపించు అని భక్తుడు తనకు తాను దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. 23వ వచనం మరొకసారి చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనమయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోయ్యా. నీకు ఆయాసకరమైన మార్గము దేవా, ఎక్కడైనా కష్టపెట్టానా, బాధ పెట్టానా, ఎక్కడైనా నిన్ను మోసపుచ్చానా? కొందరు అనుకుంటున్నారు కదా, ఇదిగో వారు దురాలోచనలతో నిన్ను గురించి పలుకుతున్నారు, మోసపుచ్చటకై నీ నామమును బట్టి ప్రమాణం చేస్తున్నారు. నీ మీదే ప్రమాణం చేసి వారు దేవుడు చూడటం లేదన్నట్టుగా ఉన్నారు. కానీ నీ సమస్తాన్ని చూసేవాడు కనుక నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉంటే ఏమంటాడు? చూడయ్యా, ఒక్కసారి నన్ను సరిచేయ్యా, నన్ను క్రమపరచు, ఇదిగో మంచి మార్గంలోకి, నిత్య మార్గంలోకి నన్ను నడిపించని చెప్పని భక్తుడు కోరుకుంటున్నాడు. ఇటు కోరిక, ఇటు ఆలోచన, ఇటు ఆశ నీ హృదయంలో కూడా దేవుడు చూడాలని. ఆయన సమస్తమును ఎరిగిన వాడు కనుక ఆయన నుండి తప్పించుకోగలిగినటువంటి వారము మనం కాము గనక ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడిన వారమై దేవుని యొక్క సహవాసంలో కొనసాగుదుముగాక. పాడుతూ ఉండగా